వీడియోకి వ్యూస్ చూడండి 2.7 lakh వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియోకి సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 820 వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ ఇన్ని సబ్స్క్రైబర్స్ ఎందుకు వచ్చారు, ఏం చేస్తే వచ్చాయి, ఏ 2 సెట్టింగ్స్ ఫాలో అవ్వడం వల్ల వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కరెక్ట్ విధానంగా ఎలా అప్లోడ్ చేయాలని, దానివల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ బోల్డ్ వస్తాయి ఫ్రెండ్స్. వీడియోని ఫుల్గా అయితే ఎండ్ అయితే చూడండి, లేకపోతే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో కదా వెళ్దాం ఫ్రెండ్స్. అయితే చూడొచ్చు ఈ వీడియోకి 2.7 lakh వ్యూస్, సబ్స్క్రైబర్స్ 820 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి మీరు వీడియో అప్లోడ్ చేసేకైనా లేకపోతే వీడియో ఎడిట్లోకి అయితే రండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి టైటిల్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్. టైటిల్లో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ టైటిల్లో ఇప్పుడు ఈ వీడియో వచ్చి డ్యాన్స్కి సంబంధించి ఆ డ్యాన్స్ ఏ మూవీది ఏ సాంగ్ది అనేది హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చారు. ఆ టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ మీరు డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేయాలి. డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ చాలామంది పట్టించుకోరు. డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. విజిబిలిటీ ఉంటుంది కదా, విజిబిలిటీ మీరు వీడియోని వెంటనే పబ్లిష్ చేయకూడదు. అన్లిస్టెడ్లో పెట్టి 1 or 2 తర్వాత పబ్లిష్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆడియన్స్ ముందైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో ఆడియన్స్ కిడ్స్ కాదా అనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు టైటిల్ వచ్చినాయి, డిస్క్రిప్షన్ వచ్చినాయి, ట్యాగ్స్ అనేది ఇక్కడ ఈ ట్యాగ్స్లో అయితే ఇవ్వాలి. కేటగిరీ ఉన్నది కదా, మీరు ఇంకో కేటగిరీ ఇంకో వీడియో పెట్టి ఇంకో కేటగిరీ అలా ఇవ్వకూడదు. మీ వీడియో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీయే ఇవ్వాలి. మీరు మైండ్లో పెట్టుకుని తర్వాత నుంచి వీడియోస్ని అయితే అలాగైతే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తాం. బాయ్ ఫ్రెండ్స్.